ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తోంది తెలుసుకునేందుకు అక్కడికి వెళ్తున్నామంటున్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. ఆయన ఏమన్నారో ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. ఎస్ఎల్బీసీ దగ్గర పరిస్థితులు తెలుసుకునేందుకే తాము అక్కడికి వెళ్తున్నామని చెప్పారు జగదీష్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా తమకి బాధ్యత ఉంది అంటున్నారు. ప్రతిపక్ష నేతలు వెళ్లకూడదని ప్రభుత్వం అనడం సరికాదు అన్నారు. హరీష్ రావుతో పాటుగా మొత్తం 17 మంది నేతలు ఎస్ఎల్బీసీ టనెల్ కు వెళ్తున్నట్టుగా చెప్పారు. పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేస్తామని చెప్తున్నారు జగదీష్ రెడ్డి. మేము ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రభుత్వం మీరేదో ఆటంకం కలిగిస్తున్నారు, మేము తీసుకుంటున్న సహాయక చర్యలకు అని చెప్పి మా మీద విమర్శలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మమ్మల్ని అడ్డగించే అవకాశం ఉంది. కాబట్టి వారం రోజులు సమయం ఇచ్చినాం. ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా సమానమైన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన. కాబట్టి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బృందంగా అందరం కూడా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరం కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి అటు హరీష్ రావు గారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ జిల్లా నుంచి నేను, మా మాజీ శాసనసభ్యులు అందరం కూడా 12 మంది అందరం కూడా శ్రీశైలం ఇక్కడ జరిగిన ప్రాంతానికి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఇప్పటివరకు ఏం పురోగతి ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏం సూచనలు చేయొచ్చు ప్రభుత్వానికి, ఏ రకంగా దీంట్లోంచి బయటపడడానికి మార్గం ఉంది అనే విషయంలో మేము కూడా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మా సహకారం అందించడానికి మేము అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది.